అందరికీ నమస్కారం. వేసవికాలంలో వేడికి శరీరంలో ఉండే నీళ్లన్నీ ఆవిరైపోవడం వల్ల పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు వచ్చే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను పోగొట్టి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి పాలిచ్చే తల్లులకు కూడా ఎంతో మేలు చేసే ఈ కఠోర పాయసం చేయడం కోసం ముందుగా గోంద్ కథీరా తీసుకోవాలి. కొన్ని రకాల చెట్ల నుండి ఈ గమ్ముని తీస్తారు. బాదం బంక, బాదం గమ్ము, కఠోరా, గోంద్ కఠోరా అని చాలా రకాల పేర్లతో దీన్ని పిలుస్తారు. ఇది 1 స్పూను తీసుకొని ఒకసారి బాగా కడిగి నీళ్లు తీసేసి గిన్నె నిండా నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. వేసవికాలంలో ఒంట్లో వేడిని తగ్గించడానికి, మోషన్ ఫ్రీగా అవడానికి, మూత్రంలో మంట పోగొట్టి మూత్రం సాఫీగా అవడానికి, కిడ్నీ స్టోన్స్ పోగొట్టడానికి, స్కిన్ హెల్దీగా ఉండడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా ఉసిరికాయ ముక్కల్లా ఉండే గోంద్ కఠోరాని వేసవికాలం చలువ చేయడానికి వాడతారు. ఇది నీళ్లలో వేసినప్పుడు నీళ్లన్నీ పీల్చుకుని చక్కగా ఉబ్బుతుంది. మెరుస్తూ క్రిస్టల్స్ లా ఉండే మరో రకమైన గమ్ముని శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం లడ్డూలు చేయడానికి వాడతారు. అది మాత్రం నీళ్లలో వేసినప్పుడు పూర్తిగా కరిగిపోతుంది. ఇలా ఈ రెండిటికి తేడా తెలుసుకుని సీజన్ బట్టి వాడుకోవడం మంచిది. మరుసటి రోజు ఉదయానికి ఇది ఇలా చక్కగా నానుతుంది. తర్వాత మరొక గిన్నెలో అరకప్పు లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకుని వీటిని కూడా ఒకసారి బాగా కడిగి నిండా నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయానికి చక్కగా నానిన వీటిని నీళ్లతో పాటు ఒక గిన్నెలో వేసి ఇవి ఉడకడానికి సరిపడిన నీళ్లు కూడా పోసి స్టవ్ మీద ఉంచి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఇవి అస్సలు పలుకు లేకుండా ఇలా చక్కగా ఉడికిన తర్వాత 2 కప్పుల కాచిన పాలు పోసి ఒకసారి బాగా కలిపి ఫ్లేవర్ ఇంకా కలర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి. ఇక్కడ కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇంట్లో అవైలబుల్ లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత ఇందులో తీపి కోసం పటిక బెల్లం తీసుకొని పౌడర్లా చేసి తినే తీపిని బట్టి వేసుకోవాలి. ఇది అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఇది ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మరొక 5 నిమిషాల పాటు బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బాగా నానిన ఈ కఠోరాన్ని 3-4 స్పూన్ల వరకు వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి సర్వ్ చేసుకోవడమే. ఇది ఇలా పలుకులేమీ లేకుండా చక్కగా నానాలంటే నానబెట్టేటప్పుడు ఎక్కువ నీళ్లు పోసి నానబెట్టడం మాత్రం చాలా ముఖ్యం. ఈ కఠోరాన్ని ఇలా పాయసంలాగానే కాకుండా నిమ్మరసంలోనూ మజ్జిగలోనూ కూడా కలుపుకొని తాగొచ్చు. తక్కువ ఖర్చుతో ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ఈ సూపర్ హెల్దీ పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.